సరోజా నీ దగ్గర నిజం ₹1,00,00,000 డబ్బులు ఉన్నాయి కదా? ఇంకా నమ్మకం కలగకపోతే చెప్పు, బీరువాలో ఉన్న డబ్బా అంతా తెచ్చి నీ ముందు పోసేస్తాను. తుబాయి నుంచి ఉన్నట్టుండి ఊడిపడ్డావు కదే, ఎవరికైనా అనుమానంగానే ఉంటది. ఆ డబ్బేది తెచ్చి చూపించేయి, అప్పుడు ఆడికే నమ్మకం వచ్చింది. అలాగే ఇప్పుడే తెస్తానుండు. గొర్రె కసాయి వాణ్ణి నమ్మినట్టు నువ్వు వాణ్ణే నమ్ముతున్నావు. నీ మీద అంత ప్రేమ కారిపోయేవాడే అయితే ఈ పాటికి ఎప్పుడో వచ్చుండేవాడే. ఈ రోజు రాకపోతే నిన్ను వాడితో ఎప్పటికీ పంపించనని చెప్పినా రాలేదంటే అర్థమేంటి? నువ్వు వాడికి అక్కర్లేదని. అన్ని మాటలు ఎందుకు లేక అంతమత్త? ఇప్పుడు నేను మా అన్నయ్యకి ఫోన్ చేస్తాను, ఎక్కడ నడక అనుకుంటాను. చూడు భాస్కర్, చూడు. పోయి ఎన్ని డబ్బు కట్టలో నా జీవితంలో ఎప్పుడు చూడలేదు. పోరా పిచ్చదవా, ఇవన్నీ నిజమైన డబ్బులు అనుకున్నావా? నీకు డబ్బా సెట్టమని మీ అత్తగారు పంపించిన దొంగ నోట్లకు కట్టరా. చూడు భాస్కరు, చూడు. బాబోయ్, ఇంత డబ్బే? ఇది శాంపిల్ రా నాయనా, లోపల దీనికి 100 రెట్లున్నాయి. నిజమా సరోజా? అది కూడా తెచ్చి నీ ముందేయమంటావేటి? వద్దు, అసలు ఈ పుల్రాజు కోడిగడ్ కళ్ళు అంత మంచి కావు. అమ్మ యదవా, ఇంకా వేయలేదేంటా అనుకున్నా, వేసేసాడు. చూడు భాస్కరు, నువ్వే నా మొగుడువని ఫిక్సింగ్ అయిపో. మళ్ళీ నీ పెళ్ళం ఫోన్ చేసిందనో, నీ సెల్లి ఫోన్ చేసిందనో లొంగిపోయి ఇంటికెళ్ళిపోయావనుకో, నా దగ్గరున్న డబ్బంతా నా సీటు మీద పేర్చుకొని ఆ డబ్బుల్లోనే కాలి చచ్చిపోతాను. మాడెందుకే సరోజా? అయితే ఫోన్ తీసి నేను రానని చెప్పు. ఏట్రా, రాను అని చెప్పడానికి భయంగా ఉందా? నాకు భయమేటే. హలో సిటే. రే అనియా, ఎక్కడున్నావురా? నీకోసం మాత్రం ఇక్కడ ఎదురు చూస్తున్నావా? నా కోసం ఎందుకు ఎదురు చూడటం? నేను నా ఇంట్లో చేసిన అనుమానం సరిపోలేదా? నేను ఆ కొంపకి రావట్లేదు, ఇక నా గురించి మర్చిపోండి. అనియా, ఏం మాట్లాడుతున్నావురా? పొద్దున్నే తాగవేటి? అవునే, తాగానే. అయితే ఏంటి? నీ అత్త సొమ్ముతో కానీ తాగానా, లేకపోతే నీ సొమ్ముతో తాగానా? నా వద్దులే, దాని పేరేనని కూడా మీ కరాలు లేదు. ఉంటానా? బాయ్. హలో అనియా, అనియా శిష్యే యాతో నాసా. నా బంగారు భాస్కరు.
పాపం చిట్టెమ్మకి నోట మాట లేదనుకుంటా. అంతేలే, ఆ సరోజ ఇచ్చిన స్ట్రోక్ కి దీనికి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయి ఉంటుంది. ఏంటి చిట్టమ్మ గారు, మీ అన్నయ్య గారు చి పో, ఇక జీవితంలో నాకు ఫోన్ చెయ్యకు అన్నాడా? అత్త అది కాదు. ఏమని చిట్టమ్మా, భాస్కర్ బాబు ఏమన్నాడు? అంటానికి ఏముంటది, మన కాకినాడలో పేరు మోసిన రికార్డింగ్ డాన్సర్ ఉంది కదా, అదే ఆ సరోజ. దాని కొంగట్టుకుని దాని కొంపకపోయాడు. ఏడుగుండా అని వనిది మా అన్నయ్య రికార్డింగ్ డాన్స్ సరోజ ఇంటికెళ్ళాడా? సరోజ దానింటికి ఎందుకెళ్ళాడు? ఇంకా అర్థం కాలేదా నీలు? వాడికి నీ మీద మోజు తీరిపోయిందే, అందుకే నిన్ను కాదనుకొని ఆ రికార్డింగ్ డాన్స్ దాంతో పోయుంటాడు. నాకు తెలిసి ఇంకా జీవితంలో వాడిక్కడికి రాడు. లేదు, భాస్కర్ ఎప్పుడు అలా చేయడు. నేను మావయ్య మాటలు నమ్మను. నా మాటలు నమ్మకపోతే మీరంతా దాని కొంపకపోయి చూసుకోండి. అప్పటికైనా నేను చెప్పేది నిజమో అబద్ధమో మీకే తెలుస్తుంది. బావా దానింటికి వెళ్దాం, పద బావా. పద తమ్ముడు. అమ్మా నువ్వు కూడా రావే. అలాగే వస్తాను. అక్కడ గనక ఆ భాస్కర్ ఉండాలి, ఈ రోజుతో తాడో పేడో తేల్చేస్తాను. పదండి. తాగు. చాలు చాలు సరోజా, తాగు భాస్కర్. చాలా సరే, ఇంకా మళ్ళీ ఎక్కువైపోద్ది. మావయ్య నిజం చెప్పు మావయ్య, నిజంగా భాస్కర్ ఆ సరోజ వెనకాల వెళ్ళాడా? అయ్యో నీలాంబరి, నేను నీకు అబద్ధం చెప్తానా? కావాలంటే ఈ వీడియో చూడు. దయ్యం మొహంది, భూతం మొహంది. ఊళ్ళో ఇంతమంది మగాళ్ళుంటే దానికి నా మొగుడే దొరికాడా? నా చేతికి దొరికిందో కుక్కను కొట్టినట్టు కొట్టి చంపేస్తాను. అసలు ఆ సరోజ మా అన్నయ్యకి ఎలా పరిచయం అయింది? పరాయి ఆడదాన్ని కన్నెత్తి కూడా చూసాడు కాదు, అలాంటాడు దాన్ని వెనకాల ఎలా పడ్డాడు ఏంటో. బ్యాడ్ టైం చిట్టమ్మా. ఒక ఆడది తలుచుకుంటే ఎంత పెద్ద మగాడినైనా ట్రాప్ చేయగలదనడానికి ఇదే ఉదాహరణ. సరిపోయింది. మన బంగారం మంచిదైతే ఊళ్ళో వాళ్ళని అనుకోవాల్సిన పనే ఉంది. మీ దృష్టిలో వాడు మంచివాడు, మహానుభావుడేమో కాని నా దృష్టిలో మాత్రం పరమ యదవ. కాదమ్మా, అసలు ఆడు ఎందుకెళ్ళాడో ఏ పని మీద వెళ్ళాడో తెలియకుండా అలా అని తిట్టడం కరెక్ట్ కాదత్తా. సరోజ ఇంటికి ఎందుకెళ్ళాడమ్మా? పూజలు, వ్రతాలు, హోమాలు చేయడానికా? అలా అని నువ్వు చెప్తే మేము నమ్మేయాలా? వీడియో చూసాక కూడా అలా మాట్లాడడానికి నీకు మనసెలా వచ్చింది చిట్టి? సరోజా ఇప్పటికే ఎక్కువైంది. భాస్కర్ నువ్వేంటి, నీ కెపాసిటీ ఏంటి? 4 పెగ్గులకే ఎక్కువైపడేవేంటి? ఇంకో పెగ్గే భాస్కరో. వచ్చే తాగరా నాయనా, నువ్వు తాగడమే మాకు కావాలి. నువ్వు ఎంత తాగితే మాకంత లాభం. పట్టుకోరా ఇన్ని. భాస్కరు తాగరా. ఏ భాస్కరు వచ్చే చెప్పారా? సరోజా ఈడికి ఫుల్లుగా ఎక్కేసింది. నాకు తెలిసి
కాంతమూలిపాటికి వచ్చేస్తూ ఉంటారు. నువ్వు ఏమాత్రం భయపడకుండా వాళ్ళ ముందు తొడకొట్టేసేయి. మిగతాది నేను చూసుకుంటాను. ఈ 2 గోదావరి జిల్లాల్లో ఫేమస్ రికార్డింగ్ డాన్సర్గా రాటు తెలియని మగాళ్ళనే ఎంతో మందిని చూశాను. ఈ ఇళ్ళంతా ఉఫ్ఫనూతే ఎళ్ళి గోదావరి